హాయ్ నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మా పని మనిషి ఎవరు పార్ట్ 1. రచయిత సందీప్ కుమార్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఉద్యోగరీత్యా నేను నా కుటుంబం చెన్నై వెళ్ళాము. అక్కడ మేము ఊరికి కొంచెం దూరంలో ఒక బంగ్లా అద్దెకు తీసుకున్నాము. నాకు నా భార్యకు ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఆ ఇంటిని కొందాము అనుకున్నాం. ఆ ఇంటి యజమాని కూడా ఒప్పుకోవడంతో మేము ఆ ఇల్లు కొందామని నిశ్చయించుకున్నాం. మా ఇంట్లో పని చేయడానికి ఒక మధ్య వయసు అమ్మాయిని చెన్నైలో ఎన్నుకున్నాను. ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షించాను. ఒక మంచి పని మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెకు ఉండడంతో ఆమెను మా ఇంట్లో పనిచేయడానికి ఎన్నుకున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి పేరు ముత్తమ్మ. ముత్తమ్మ చాలా శ్రద్ధగా మా ఇంట్లో పనిచేస్తూ ఉండేది. మా ఇంట్లో ఎవరికి ఏది కావాలో చెప్పాల్సిన అవసరం లేకుండానే అమరుస్తూ ఉండేది. ఆమె తెలివితేటలకు చురుకుదనానికి తగిన గుర్తింపు ఆమెకు త్వరలోనే లభించింది. అంతా బాగానే ఉన్నది, కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా ఉండేది. ముత్తమ్మ మా ఇంట్లో ఎన్నో రకాల పనులు చేసేది. అంట్ల గిన్నెలు తోమేది, తడిగుడ్డతో నేల తుడిచేది, ఇంకా బాల్కనీలో ఉన్న చెట్ల కుండీలలో నీళ్లు పోసేది. అయితే నీటికి సంబంధించి ఇన్ని పనులు చేసినా ముత్తమ్మ వంట మీద పొరపాటును కూడా ఒక్క చుక్క నీరు బిందువు కూడా కనపడలేదు. అంత శ్రమపడి పనిచేసే ముత్తమ్మకి కనీసం చెమట పట్టడం మేము ఏనాడూ గమనించలేదు. ముత్తమ్మ ఎంత పని చేసినా చెమట పట్టేది కాదు. అది మాకు ఆశ్చర్యం కలిగించేది. అంతేకాదు, ఎంత కష్టపడ్డా సరే ముత్తమ్మ ముఖంలో అలసట అనేది ఏమాత్రం కనిపించేది కాదు. ఈమె మనిషా లేక పని యంత్రమా అని చాలాసార్లు నాలో నేను నవ్వుకునేవాడిని. మా కుటుంబం నివసిస్తున్న బంగ్లా పక్కగా ఉన్న చిన్న పెంకుటింట్లో ముత్తమ్మ నివాసం ఉంటుంది. ఒకరోజు రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు నా భార్య పిల్లలు అందరం ఎగ్జిబిషన్కు వెళ్ళి వచ్చి అక్కడి వివరాలు చర్చిస్తూ భోజనం చేస్తున్నాం. మేము ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవ్వడంతో నా భార్య వంట చేయమని ముత్తమ్మకు ముందే ఫోన్ చేసి చెప్పింది. ఎగ్జిబిషన్లో కనిపించినవన్నీ కొనుక్కుని తిని మరియు తాగి ఆకలి చచ్చిన నా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినకుండా డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న కుర్చీలలో కూర్చుని వాళ్ళ అమ్మతో ఏవో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఆఫీస్ పని మీద ఉన్న నేను, నా భార్య, పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలు నిశ్శబ్దంగా వింటూ భోజనం చేస్తున్నాను. ముత్తమ్మ ఈరోజు భోజనం బాగా తయారు చేసింది. చూడటానికి 30 ఏళ్ల వయసు అమ్మాయిలాగా కనిపించిన వంట మాత్రం చాలా ఏళ్ల అనుభవంతో చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా చామదుంపల పులుసు అదరగొట్టింది. అంతేనా, ఆ పులుసులోకి నంజుకోవడానికి సన్నటి అరటికాయ చిప్స్ అంతకన్నా బాగా చేసింది. సహజంగా భోజన ప్రియుణ్ణి అయిన నేను ఆ రోజు కూడా ముత్తమ్మ చేతి భోజనం తింటూ స్వర్గాధిపత్యం వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇవి తింటుంటే నా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసినట్లు అనిపించింది. ఇంతలో డ్రాయింగ్ రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ క్రింగ్ క్రింగ్ అని రిమోగింది. నా భార్య పిల్లలు నాన్ స్టాప్గా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. నేను ఏకాగ్రతగా భోజనం చేస్తూ ఉన్నప్పటికీ డ్రాయింగ్ రూమ్లో ఫోన్ మోగటం గమనించకుండా ఉండలేకపోయాను. ఫోన్ లిఫ్ట్ చేయడం కోసం నేను డైనింగ్ టేబుల్ ముందు లేవబోయేలోగానే ముత్తమ్మ నన్ను వద్దని చేతులతో వారిస్తూ తన డ్రాయింగ్ రూమ్లో ఉన్న ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ని ఎత్తి చెవుల దగ్గర పెట్టుకుని హలో అంది. అవతల వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. నేను భోజనం పూర్తి చేసేలోగా దాదాపు 4 సార్లు అలా ఫోన్ రింగ్ అయింది. నా భోజనానికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ముత్తమ్మ పాపం 4 సార్లు తాను వెళ్ళి ఫోన్ ఎత్తింది. విచిత్రంగా అవతల వైపు నుండి ఏ సమాధానము ముత్తమ్మకు వినపడలేదు. నా భోజనం పూర్తి కాగానే నేను డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి అక్కడ ఫోన్ దగ్గర నుంచుని ఉన్న ముత్తమ్మతో, ఇదిగో ఇంకోసారి ఫోన్ రింగ్ అయితే నువ్వెత్తవద్దు, ఈసారి నేనెత్తుతాను, ఆ ఫోన్ చేస్తున్నది ఎవరో తేల్చుకుంటా అన్నా కొంచెం చిరాకుగా. ముత్తమ్మ సరే అన్నట్టుగా తలూపి ఫోన్ దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్ళి నుంచుంది. నేను ఫోన్ మళ్ళీ ఎప్పుడు మోగుతుందా అని దాదాపు రిసీవర్ మీద చెయ్యి ఆనించి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. దడాల్ నా ఫోన్ రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుని హలో, ఎవరు మాట్లాడేది అన్నాను గట్టిగా. అవతల వైపు నుండి ఎవరో కుర్రాడు కంగారుగా ఉన్న స్వరంతో, సార్, మీ పనమ్మాయి ఉన్నట్లయితే మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం నేను చెప్పిన మాటకి అవును లేదా కాదు అని మాత్రమే చెప్పండి అన్నాడు. అతని మాటలు నాకు విచిత్రంగాను మరియు ఆసక్తికరంగానూ అనిపించాను. సరే, ఏం చెప్తావు చెప్పు అన్నాను. నాకు కొంచెం దూరంగా చేతులు నడుము మీద పెట్టుకుని ఫోన్ వైపే ఏకాగ్రతగా చూస్తున్న ముత్తమ్మను ఒక కంట పరిశీలిస్తూ ఫోన్కి అవతల వైపు నుండి మాట్లాడుతున్న కుర్రాడి మాటలు వింటున్నా. ఫోన్లో కుర్రాడు మేము ఉంటున్న ఇంటి వివరాలు, మా పని మనిషి రూపురేఖలు బొమ్మ గీసినట్టుగా పోసగుచ్చినట్టుగా వివరంగా నాకు చెప్పాడు. అంతేకాదు, మా కుటుంబం చాలా ప్రమాదంలో ఉందని కూడా చెప్పాడు. వెంటనే మీరు మీ కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చి నన్ను నక్కల రోడ్డు ప్రాంతంలో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎందుకో నాకు ఆ క్షణం ముత్తమ్మని చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం లాంటి ఫీలింగ్ ఒళ్ళంతా పాకింది.
నేను నా భావాలను పైకి కనపడకుండా ఏమీ ఎరగని వాడిలాగా కిచెన్లోకి వెళ్ళాను. అప్పటికి నా భార్య తృప్తిగా భోజనం ముగించి వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కొని ఆపై ప్లాస్టిక్ డబ్బాలోంచి కాస్త ఒక్కపొడి తీసుకుని నోట్లో వేసుకుని అప్పటిదాకా వారి వారి కుర్చీలలో నిద్రపోతున్న పిల్లల్ని భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. ముత్తమ్మ గబగబా కిచెన్లోకి వెళ్ళి ఎంగిలి పళ్ళాలు కడగడం మొదలుపెట్టింది. నేను నా భార్యతో, రేవతి మా అమ్మకి సీరియస్గా ఉందంట, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లల్ని నిద్రలేపు, వాళ్ళని కూడా తీసుకెళ్దాం అన్నాను గొంతులో కొద్దిపాటి వణుకుతో. అయ్యో, అత్తయ్య గారికి సీరియస్గా ఉందా? మొన్నటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడేమైంది అని ప్రశ్నల వర్షం నా మీద కురిపించింది. నా భార్య కొంచెం కంగారు మనిషి. అంత టెన్షన్లో ఆమె ప్రశ్నలకు నాకు చాలా కోపం వచ్చింది. నా భార్యకు సమయం సందర్భం ఉండదు. ఎప్పుడూ నా మీద కానీ పిల్లల మీద కానీ వీలున్నప్పుడల్లా నాన్ స్టాప్గా ప్రశ్నలు కురిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆమె ప్రశ్నలు వేస్తుందే కానీ వాటికి వచ్చే సమాధానాన్ని పొరపాటును కూడా వినదు. ఆమె తన అలవాటు ప్రకారమే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్నలు వదిలింది. నేను ఆ సమయంలో ఆవేశపడటం సరికాదు అని నా కోపాన్ని నిగ్రహించుకుని, పిల్లల్ని వెంటనే రెడీ చెయ్యి, నేను షెడ్లో నుంచి కారు బయటకు తీస్తాను అన్నాను. నా ముఖంలో కనిపిస్తున్న చిరాకును గమనించిన నా భార్య ఆపై నోరెత్తకుండా అప్పటికే గురకపెట్టి నిద్రపోతున్న నా కొడుకుని చిన్నగా కొట్టి లేపింది. వాడు ఉలికిపడి లేచాడు. చడి చెప్పులు లేకుండా నిద్రపోతున్న నా కూతుర్ని ఒక ఊపు ఊపింది. అది వెంటనే కళ్ళు తెరిచి గుడ్లు మిటకరించి వాళ్ళ అమ్మవైపు చూడటం ప్రారంభించింది. నా భార్య వెంటనే వాళ్ళిద్దరిని బయటకు తీసుకెళ్ళడానికి సిద్ధం చేసే ప్రయత్నంలో పడింది. నేను గబగబా సేఫ్టీ లాకర్ నుంచి ఒక 1000 రూపాయల నోట్ల కట్టను బయటకు తీసి నా జేబులో పెట్టుకుని ఆపై డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకుని కార్ షెడ్ వైపు నడిచాను. అప్పటి వరకు మౌనంగా నిల్చున్న ముత్తమ్మ గబగబా కార్ స్టార్ట్ చేయబోతున్న నా దగ్గరకు వచ్చి, అయ్యగారు, నేను కూడా మీతో వస్తాను, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేను, నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అయ్యగారు అంది భయంతో కూడిన స్వరంతో. ఆ క్షణంలో తనని చూస్తే నిజంగా ఏదో దెయ్యాన్ని చూసి తను భయపడినట్లుగా అనిపించింది. నేను కొంచెం కఠినమైన స్వరంతో, ముత్తమ్మ, నువ్వు కూడా వచ్చేస్తే ఇంట్లో దొంగలు పడతారు, ముందు మేము వెళ్ళి అమ్మని చూసి వస్తాం, కావాలంటే రేపు ఉదయం నువ్వు కూడా వద్దువు కానీ అని అన్నాను. మరి అతను తన పని మనిషి గురించి ఏం తెలుసుకున్నాడు? అసలు తన పని మనిషి మనిషా దెయ్యమా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.